స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే వాయిస్ చాలా బ్యాడ్ గా ఉంటుంది, బట్ ఈవెన్ దో ఐ ట్రై సార్. ఇది పాడతావా? మా ఆవిడ అంటది కూడా, నువ్వు వండేసి ఇచ్చే నాకు అక్కడ టేబుల్ పెట్టి క్యారేజ్లు పెట్టి అమ్మేస్తాను నేను. ఇదే వండేసి అమ్మే అంటే ఇప్పుడు మా ఆవిడకి ఏంటంటే నేను బిజినెస్ చేసుకుంటాను, నువ్వు వండేసి నాకంటే మరి నా శాలరీ ఎంత అని అడుగుతా. నేను హైపర్ కాదండి ఆనెస్ట్లీ. అండ్ బిగినింగ్లో నేను చూసాను హీ వాజ్ వెరీ లైక్ సీరియస్. ఫస్ట్ డేలో చాలా సీరియస్గా ఉంటారు. Eventually, because I knew, because the moment I start becoming normal and myself, no, I know she's going to start off అని. So నాకు తెలుసు సంతక చాలా సీరియస్గా ఉంటే కొంచెం దూరంగా ఉంటుంది అమ్మాయి. 5 months కదా మొత్తం. 5 months. ఇంకా జనతా గ్యారేజ్ తో ఏదో మా కాంబినేషన్ లో మంచి హిట్ పడిపోతే ఆపేద్దాం ఇంకా. బాగా నాటీగా You can't ask him that question. It's him. ఇదే నాకు కావాలి. భూమి It is him. ఒకసారి అర్థం ఏదైనా ఉంటే తీసుకొచ్చి అమ్మాయికి చూపించండి దయచేసి. I think it's him. అది అర్థం ఉందా? ఒకసారి అర్థం. He's done looking at the mirror. On set. Yeah. Very good. అయ్యో. ఆ కుర్చీని మాట్లాడండి. సో ఫైనలీ మార్చ్ 25th రిలీజ్ అవుతుంది సినిమా. గొంతెందుకు కొంచెం గీర పట్టేసింది, వాగి మాట్లాడి ప్రతి ఫంక్షన్ లో. తారక్, నీకు గ్యాప్ 1 month వచ్చింది కానీ నువ్వు కూడా నాకన్నా ఎక్కువ మాట్లాడావు. నా గొంతు గీర పైగా ఒక్క లాంగ్వేజ్ మాట్లాడింది, తమిళ్, కన్నడ, మలయాళం తప్ప ఆల్మోస్ట్ అన్ని మాట్లాడేసావు. మలయాళం నువ్వు ఉన్నావు కదా, వదిలేసి ఎందుకు? మీరు ఇంకోటి అడగాల్సింది 17 టేకుల తర్వాత ఏ టేక్ ఓకే చేశారు? అప్పుడు ఏ టేక్ ఓకే చేశారు? ఇప్పుడు నాకు అది తెలియట్లేదు. మీకు తెలుసా అండి? మీకు ఆఫ్ కోర్స్ తెలుసు. ఆయన ఎడిటింగ్ లో చూసినప్పుడు ఏది పర్ఫెక్ట్ గా ఉంటుందో రెండో టేక్ ఏంటంటే అవునా? ఏదో సుమా దేవర కొడుకైనటువంటి వర ఎందుకు దేవరని అలా పొడి చేశాడు అని చెప్పేస్తారు మళ్ళీ. పోనీ కనీసం నువ్వు అడిగావని చెప్పేస్తారు మరి. అలాగే తంగ పెళ్లి చేసుకుంటుందా లేదా చెప్పేస్తారు. మల్టీ స్టారర్ చేద్దాం ఇప్పుడు అనిపించలేదా? అంటే మనం ఎప్పుడు కలిసినప్పుడు అంటూ ఉండేవాడు, ఎప్పుడు చేస్తే బాగుంటుందని. సో చాలా ఎక్సైటింగ్ అనిపించేది, కానీ నువ్వు చరణ్ చేశారు. జగన్ అడ్వాన్స్ అయిపోయాడు అక్కడ. అన్నా 50 లక్షల రూపాయలకి 14వ అన్యాయం కాదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావు నన్ను టైం వేస్ట్ చేయడానికి? కాదు, ఆ క్వశ్చన్ కాదన్నా, అది గేమ్ ఆడాలి కదా. గేమ్ ఆడాలన్నా, నాకేం తెలుసు అన్నా, నేనేం టైం అలా చూసుకోను కదన్నా. ఇప్పుడు నేనేం నొక్కను కదా ఇక్కడ, నేనే కింద అదే నేనేం నొక్కను. ఇంత క్వశ్చన్ అడిగేసి ఉంటే ఇప్పుడు మోగేది కాదుగా. అడిగాక క్వశ్చన్, మన మల్టీ స్టారర్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దన్ దిస్ 50 lakh క్వశ్చన్ అన్నా. తారక్తో ఏంటంటే అండి, 15 ఏళ్ళ నుంచి దగ్గరగా చూసిన వ్యక్తిని. ఇప్పుడు ఆ పర్సన్ ఎమోషన్స్ అవన్నీ అంటారు కదా, ఈజ్ బేసికలీ వెరీ ఎమోషనల్ పర్సన్. నువ్వేంటి? నేను అదే, అందుకే కదా మరి హీజ్ అంటే మరి వీఆర్ అనాలి. హీ అంటే నేను స్పెషల్ అన్నట్టు నువ్వు కాదు. कह लो या दोस्ती कह लो, वो बहुत बाहर निकल के आती है, बहुत दिखती है. मैंने देखा एक क्लिप में आपने इनको उंगली करी, आपने सर को उंगली करी. वेस्ट टाइम इतना प्यार. उंगली का छोड़ो, अब वो जॉनी सिंस का इंटरव्यू कैसा चला?